అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత డీజీసీఏ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎయిర్ ఇండియా అధికారులపై డీజీసీఏ వేటు వేసింది. విమానాల లోపాల్ని పట్టించుకోకుండా అలసత్వం వహించారని డీజీసీఏ నిర్ధారణకు వచ్చింది. ప్రోటోకాల్ పర్యవేక్షణ షెడ్యూల్ చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఎయిర్ ఇండియాకు పంపిన ఆదేశాల్లో డీజీసీఏ స్పష్టం చేసింది. ముగ్గురు అధికారులపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు వెంటనే ప్రారంభించాలని ఆదేశించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత డీజీసీఏ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎయిర్ ఇండియా అధికారులపై డీజీసీఏ వేటు వేసింది. విమానాల లోపాల్ని పట్టించుకోకుండా అలసత్వం వహించారని డీజీసీఏ నిర్ధారణకు వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు అధికారులపై చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, విమానాల్లో లోపాలను పట్టించుకోకుండా అధికారులు అలసత్వం వహించారని నిర్ధారణకు వచ్చినటువంటి డీజీసీఏ ముగ్గురు అధికారుల పైన వేటు వేసింది. ఇందులో డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ చోరా సింగ్, డిఓపిఎస్ క్రూ షెడ్యూలింగ్ చీఫ్ మేనేజర్ పింకీ మిట్టల్, సిబ్బంది షెడ్యూలింగ్ ప్లానింగ్ పాయల్ అరోరా, వీళ్ళ ముగ్గురు పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా డీజీసీఏ ఆదేశాలను జారీ చేసింది. తప్పనిసరి లైసెన్సింగ్, అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించిన అధికారులు పట్టించుకోలేదని కూడా డీజీసీఏ తన నివేదికలో పేర్కొంది. మరోపక్క ప్రోటోకాల్ పర్యవేక్షణ షెడ్యూల్ చేయడంలో వ్యవస్థాగత వైఫల్యాలకు అధికారులు పాల్పడ్డారంటూ ఎయిర్ ఇండియాకు పంపినటువంటి ఆదేశాల్లో డీజీసీఏ పేర్కొంది. మరో ముగ్గురు అధికారులు, ఏదైతే ఇప్పుడు సస్పెండ్ చేసినటువంటి ముగ్గురు అధికారులను కూడా షెడ్యూలింగ్ రోస్టరింగ్ కి సంబంధించినటువంటి అన్ని విధుల నుంచి వెంటనే తొలగించాలి. అదేవిధంగా ముగ్గురు అధికారుల పైన అంతర్గత క్రమశిక్షణ చర్యలు వెంటనే ప్రారంభించాలి. ముగ్గురు అధికారుల పైన తీసుకున్నటువంటి చర్యలను 10 రోజుల్లోపు డీజీసీఏకి వెంటనే నివేదించాలని కూడా ఆదేశాలను జారీ చేశారు. షెడ్యూలింగ్ పద్ధతిలో దిద్దుబాటుకు సంబంధించి సంస్కరణలు పూర్తయ్యేంత వరకు ముగ్గురు అధికారుల స్థానంలో కొత్త వారిని నియమించాలని కూడా ఆదేశించింది. తదుపరి నోటీసు వచ్చేంత వరకు కూడా వీరికి ఏ బాధ్యతలు కూడా అప్పగించవద్దని కూడా ఈ యొక్క డీజీసీఏ తన ఆదేశాలలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఈ ఆపరేషన్ విధుల్లో అలసత్వం వహించినటువంటి ముగ్గురు అధికారులపైన డీజీసీఏ వేటు వేయటం అన్నది కొంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. మొత్తానికి ఎయిర్ ఇండియా వెల్లడించినటువంటి విషయాల ఆధారంగానే ఈ అలసత్వంగా వ్యవహరించినటువంటి అధికారులపైన డీజీసీఏ వేటు వేయాలని సిఫార్సు చేసింది. సో లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలు ఉన్నా కూడా ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిని షెడ్యూలింగ్ చేశారన్నది డీజీసీఏ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.